హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇంకొక డిఐవై వీడియోతో వస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు టైం మార్నింగ్ 4 అయ్యింది. ఈరోజు ఎందుకో చాలా ఎర్లీగా మెలకు వచ్చింది, ఎందుకంటే నేను యాక్చువల్లీ నైట్ ఎర్లీగా పడుకున్నాను కాబట్టి. అండ్ బికాస్ దీస్ డేస్ ఆర్ గెటింగ్ మోర్ టైర్డ్ అనమాట. అందుకని చెప్పి. అండ్ యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏంటంటే, నేను చిల్డ్రన్స్ డే వస్తుంది కదా, స్కూల్లో పిల్లలకి గ్రీటింగ్ కార్డ్స్ యాడ్ చేయాలి టేక్ అవేస్కి. సో నేనేం ప్లాన్ చేశానంటే, సమ్ 3 కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకున్న. క్లాస్ టీచర్స్ వాళ్ళ పిల్లలకి చేయాల్సి ఉంటుంది. నేను నా క్లాస్ స్ట్రెంత్ 26 మెంబర్స్. సో 26 మెంబర్స్కి గ్రీటింగ్ కార్డ్స్ చేయాలి. సో 3 సింపుల్ డిజైన్స్ చూస్ చేసుకున్నాను, సమ్ యూనిక్ అండ్ ఫన్గా ఉండేవి. సో అవి చేయాలి. సో ఈ వ్లాగ్ని అలా 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 కంటిన్యూ చేసేద్దాం. సో చెక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి కూర్చుంటే గ్రీటింగ్స్ అనే కాదు, ఒక డిఐవై వేరొక డిఐవై కూడా చేస్తున్నాను. అదేంటంటే పర్ల్ బ్యాగ్ అనమాట. అది ఇది కలిపి చేశాను ఇప్పుడు కూర్చుని. యాక్చువల్లీ ఈ గ్రీటింగ్ కార్డ్స్ మొత్తం అన్ని కట్ చేస్తే సమ్ 4 వెరైటీస్ కట్ చేశాను, చూపిస్తా చూడండి. ఒకటి ఇది క్లౌడ్, వెయిట్ ఐల్ షో. ఒకటి ఇది క్లౌడ్ షేప్ అనమాట. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ రెయిన్బో వచ్చేలాగా పేపర్ని స్టిక్ చేస్తాను. అండ్ దెన్ ఇంకొకటి ఇది హార్ట్, చిన్న హార్ట్. దీనికి ఇక్కడ ఐస్ అవి ఇక్కడ ఐస్ పెడతాను. అండ్ దెన్ ఇలా ఓపెన్ చేయగానే మెసేజ్ ఉంటుంది. అండ్ ఇవి ఈ షేప్లో చేశాను. ఇది యాక్చువల్గా రెక్టాంగిల్ షేప్లో పేపర్ కట్ చేసాం కదా, లోపలికి పెట్టే పేపర్ని ఎక్కువ పేపర్ ఫోల్డ్ చేయాలి, బయటికి పెట్టే పేపర్ కొంచెమే ఫోల్డ్ చేయాలి. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇక్కడ ఐస్ అండ్ టీత్ వస్తాయి, ఇక్కడ సమ్ హార్న్స్ వస్తాయి ఇలాగా. అండ్ ఇందులో 3 కలర్స్ కట్ చేశాను. ఒకటి టీల్ కలర్, ఇది బాయ్స్కి చాలా బాగుంటుంది. ఇది బాయ్స్కే. సో రెడ్,
ఇది ఇది కనకాంబరం రంగు, దీన్ని ఏమంటారో తెలియదు. ఇది ప్యూర్ కనకాంబరం రంగులో కూడా లేదు. ఎనీవే కలర్స్ గురించి ఎందుకు కానీ నేను 3 కలర్స్ బాయ్స్కి సెట్ అయ్యేలాగానే కట్ చేస్తాను అనమాట. అండ్ ఇవి అన్నీ కూడా యాక్చువల్లీ సమ్ ఇలాగా హార్న్స్ పెట్టి ఐస్ పెట్టి అలా చేద్దామని చేశాను. అండ్ ఇది ఓపెన్ చేసిన వెంటనే లోపల మెసేజ్ రాస్తాను. అండ్ ఇవి బాయ్స్కి. సో యాక్చువల్లీ నా క్లాస్ స్ట్రెంత్ 26 అనమాట. నేను 12 చేశాను, ఇంకా చెయ్యాలి. సో ఇప్పటికైతే ఇదే, ఎందుకంటే రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా. సో ప్రస్తుతానికి ఇవి చేశాను. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చాక మిగతావి చేస్తాను. అవి ఏం చేస్తాను మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. బాయ్. యాక్చువల్లీ పికాచూస్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఒక పేపర్ని 2 హాఫ్స్ కింద కట్ చేసి వాటిని 3 స్టెప్ ఫోల్డింగ్ చేసి అండ్ దెన్ ఇయర్స్ కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత మిగతాదంతా ఐస్, మౌత్, బ్లష్, టంగ్ అన్నీ కూడా డ్రాయింగే, హ్యాండ్ డ్రాయింగే. దానివల్ల చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో కట్టింగ్స్ కానీ షేప్ ఆర్ట్స్ కానీ ఎక్కువ ఉండవు. సో దానివల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఒక పికాచుకి 1 మినిటే పడుతుంది చేయడానికి ఎంటైర్ థింగ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇందులో మనం చేసే ఎక్స్ట్రా పని ఏంటంటే ఇయర్స్ ఉంటాయి కదా, పికాచు చెవుల్ని సెపరేట్గా కట్ చేసి వాటిని స్టిక్ చేస్తాం. అదొక్కటే సెపరేట్ థింగ్. అండ్ ఎప్పుడైనా సరే ఈ పికాచు గ్రీటింగ్ కార్డ్స్ చేసేటప్పుడు వాటి ఇయర్స్ కట్ చేస్తాం కదా, అది లాస్ట్లో పెట్టుకోండి. ఇయర్స్ పని మాత్రం లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ డ్రాయింగ్ అండ్ రైటింగ్ వర్క్ అయిపోయాక ఇయర్స్ పని నేను లాస్ట్లో పెట్టుకున్నాను. టక్క ఫటాఫట్ అయిపోయింది. ఇయర్స్ కట్ చేసుకుని, ఎందుకంటే ఇయర్స్ని మనం స్పెషల్గా ఒక పేపర్ తీసుకుని కట్ చేయక్కర్లేదు. మనకి ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత మిగిలిపోయిన పేపర్లు ఉంటాయి కదా, వాటితో కట్ చేయొచ్చు. ఆర్ మనం ఒక పేపర్లో అట్లీస్ట్ 6 pairs ఆఫ్ పికాచూస్ అంటే 12 పికాచు ఇయర్స్ని కట్ చేయొచ్చు అనమాట, పేపర్ వేస్ట్ అవ్వకుండా. అందుకని చెప్పి నేను ఫస్ట్ మొత్తం డ్రాయింగ్స్ చేసుకుని తర్వాత ఇయర్స్ కట్ చేశాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే శాంపుల్కి కట్ చేసిన పికాచూస్కి అంటే కార్డ్ చేసినప్పుడు అసలు అవి ఎలా ఉంటాయి ఇయర్స్ పెడితే అని చూడ్డానికని చెప్పి ఒక పేపర్ మీద ఇయర్స్ని కూడా కట్ చేశాను. ఆ చెవులు కట్ చేసినప్పుడు నాకు తెలిసింది ఒక పేపర్ మీద 12 చెవులు కట్ చేయొచ్చు, అంటే 6 pairs ఆఫ్ ఇయర్స్ని కట్ చేయొచ్చు అని నాకు అప్పుడు అర్థమైంది. సో మార్నింగ్ నేను ఇలాగా రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ చేసి కొన్ని కట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, మాన్స్టర్ కార్డ్స్ అని, క్లౌడ్ కార్డ్స్ అలాగా. బట్ డిఫరెంట్ కార్డ్స్ తయారు చేయడం అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ టైం ఎక్కువ పట్టేస్తోందని చెప్పి నేనేమనుకున్నా అంటే మొత్తం అన్ని పికాచూస్ చేసేద్దాం, చాలా బాగున్నాయి కూడా చూడడానికి అని చెప్పి అనుకున్నాను. అండ్ మాన్స్టర్స్ చేయాలంటే ఇలా ఐస్ అవి పెట్టినప్పుడు అది సెట్ అవ్వట్లేదు, ఐస్ అట్రాక్టివ్గా మాన్స్టర్ ఐస్ లాగా కనిపించట్లేదు. అందుకని చెప్పి నాట్ లైక్ దిస్, లెట్స్ మేక్ ఓన్లీ పికాచూస్, దే లుక్ మోర్ అట్రాక్టివ్ అండ్ మోర్ ప్రిటీ అని అనిపించింది. సో అందుకని చెప్పి పికాచూసే ఇంటికి వచ్చాక 3rd డే. అంటే ఈ మొత్తం పని నాకు 3 days ఎందుకు పట్టిందంటే, ఒక్క రోజులో అయిపోయేది. 3 days ఎందుకు పట్టిందంటే యాక్చువల్లీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక 1/2 hour or 1 hour కంటే ఎక్కువ చేయలేను. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ లేచి చేసిన గబగబా స్కూల్కి కూడా రెడీ అవ్వాలి కదా. సో ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైం. అంటే నా దృష్టిలో లాట్ ఆఫ్ టైం అండ్ ఇక్కడ అంటే 3 days అనమాట. 3 days పట్టింది. బట్ మనం సండే చేసామనుకోండి ఇదే వర్క్ని, లిటరల్లీ మీరు నమ్మరు 1 hourలో మొత్తం గ్రీటింగ్ కార్డ్ నోట్ రాయడంతో సహా అయిపోతుంది. అంత ఈజీగా ఫినిష్ చేసేయచ్చు అనమాట. సో మాన్స్టర్ కార్డ్స్ కొన్ని చేశాను. లైక్ ఫస్ట్ ఏం చేశానంటే 4 పికాచూస్, 4 మాన్స్టర్ కార్డ్స్, 4 డిఫరెంట్ స్టైల్స్లో 2 కింద 8 మాన్స్టర్ కార్డ్స్ చేశాను. అండ్ దెన్ 4 క్లౌడ్ కార్డ్స్ చేశాను. అండ్ కానీ నాకు అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. నెక్స్ట్ అవి 4 చేసినా కూడా ఇంకా ఎక్కువ కావాల్సినాయి మోడల్స్. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద మోడల్స్ అని అలా ప్లాన్ చేసా ఫస్ట్. దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ టేకింగ్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం ఎక్కువ తీసేసుకుంటుంది అనిపించింది. అండ్ ఇవన్నీ ఫస్ట్ శాంపిల్స్ చేసి చూసుకుని పక్కన పెట్టుకుని చూసుకున్నాక నాకు పికాచూస్ చాలా అట్రాక్టివ్గా చాలా క్యూట్గా అనిపించాయి.
సో ఐ డిసైడెడ్ టు కంటిన్యూ విత్ 26 పికాచూస్ అని. అండ్ మీకు డౌట్ రావచ్చు, మరి మిగతా కార్డ్స్ ఏం చేశారు అని. ఏం చేయలేదు, అభి తీసుకుని అభి తన ఫ్రెండ్స్కి ఆ గ్రీటింగ్ కార్డ్స్ని చిల్డ్రన్స్ డే ట్రీట్ లాగా ఇచ్చేసుకున్నాడు. అండ్ ఈ ట్రీట్స్ అండ్ ఇదంతా అయ్యేటప్పటికి టు అస్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ నిన్న నేను గ్రీటింగ్స్ చేశాను కదా, ఇలాగా హార్ట్ షేప్, ఇంకా ఇలా హార్ట్, క్లౌడ్, ఇలా డిఫరెంట్ షేప్స్లో చేశాను కదా. యాక్చువల్లీ ఇవేంటంటే కొన్ని పేపర్స్ జిఎస్ఎం తక్కువ ఉంది, అంటే పేపర్ థిక్నెస్ని జిఎస్ఎంతో కౌంట్ చేస్తారు. సో అంటే జిఎస్ఎం అంటే థిక్నెస్ అనమాట. కొన్ని కలర్ పేపర్స్ థిక్నెస్ తక్కువ ఉంది, అండ్ ఈ కలర్ పేపర్ తోటి ఫోల్డ్ చేసి మాన్స్టర్స్ చేద్దాం అనుకున్నా. సో యాక్చువల్లీ ఏమైందంటే వీటన్నిటికీ థిక్నెస్ తక్కువ ఉంది, అందుకని చెప్పి నాకు నచ్చలేదు. అంటే స్టూడెంట్స్కి ఇస్తాం కదా, కొంచెం బ్యూటిఫుల్గా ఉండేవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి. సో అందుకని నేను ఒక బ్యూటిఫుల్ ఐడియాతో వచ్చాను, చూపిస్తా చూడండి. టడా, చూసారా ఎంత బాగుందో. ఇది గ్రీటింగ్ కార్డ్ ఇలా ఇస్తాను, అండ్ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ నోట్ ఉంటుంది, అండ్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది పిల్లలకి. సో అలా తయారు చేశాను. అండ్ పికాచూ ఇస్ మై ఫేవరెట్. నాకు ఆ మాన్స్టర్స్ చేస్తుంటే ఈ పికాచూ ఐడియా వచ్చింది, అందుకని చెప్పి ఈ పికాచూని చేశాను. ఎంత బాగుందో. అండ్ దీని ట్యుటోరియల్ కూడా నేను పోస్ట్ చేశాను. ఇది చేయడం జస్ట్ చాలా సింపుల్. వితిన్ 5 minutesలో లిటరలీ లైక్ అరౌండ్ 26 చేసేసాను అనమాట. అంత బాగా వచ్చింది. అండ్ బంచ్లా చూస్తే చూడండి ఎంత బాగున్నాయి ఈ పికాచూస్. ఇట్స్ లైక్ అ వరల్డ్ ఫుల్ ఆఫ్ పికాచూస్ లాగా చాలా బాగుంది. అండ్ సో హియర్ ఆర్ ద పికాచూస్. వీటికి చేయడం అయిపోయింది, అండ్ ఇప్పుడు యాక్చువల్లీ టైం అయిపోయింది. ఈరోజు కూడా అరౌండ్ మార్నింగ్ 4కే లేచాను, అండ్ లేచి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇదే ఇలా బంచ్ ఆఫ్ పికాజూస్ని చేశాను. దీన్ని ఫుల్ ట్యుటోరియల్ని నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్లో ఇవి ఈరోజు యాక్చువల్లీ 13th of November, రేపు చిల్డ్రన్స్ డే కదా. ఇవి రేపు ఇవ్వాలి స్కూల్లో చిల్డ్రన్కి, వాళ్ళకి ఒక ట్రీట్ లాగా ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ రేపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రియాక్షన్ని మీకు చూపిస్తాను. అండ్ ఇందులో ఒకటి శాంపిల్ పట్టుకెళ్ళి చూపించాలి స్కూల్లో ప్రిన్సిపల్కి, లైక్ ఎలా ఉన్నాయని చెప్పి. అందుకని చెప్పి ఒకటి పట్టుకెళ్ళి చూపిస్తాను. అండ్ ఇవి మొత్తం మిగతావంతా ఈవినింగ్ రెడీ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పటికైతే ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు కూడా మార్నింగ్ 4:30కి లేచాను. లిటిల్ నాకు ఎంత నిద్ర వస్తుందంటే ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. అండ్ స్కూల్లో ఉన్న చాలా కొంచెం సెమిస్టర్ ఎండింగ్కి వచ్చింది కదా, ఫస్ట్ సెమిస్టర్. సో అంటే ఫస్ట్ టర్మ్ ఎండింగ్కి వచ్చింది. ఈ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, దానికి ప్రోగ్రెస్ కార్డ్స్ అవన్నీ ఒక 15 days ముందు నుంచి రెడీ చేసుకోవాలి, లేదంటే పీటీఎం ముందు రోజు అరౌండ్ లాస్ట్ మినిట్ దాకా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని చెప్పనమాట. అండ్ దెన్ దానికోసం ఆ వర్క్ ఎక్కువైంది, కరెక్షన్స్ వర్క్స్ ఎక్కువైపోయాయి, ఎందుకంటే రివిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తున్నాను అనమాట. అండ్ ఇంటికి వచ్చాక ఇవి చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను, నా షార్ట్స్లో, నేను ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఇలాంటి క్రాఫ్టింగ్ చేస్తాను. ఎందుకంటే ఇలా యాక్చువల్లీ మనం చాలా వర్క్ స్పేస్లో చాలా స్ట్రెస్ అయిపోయి వస్తాం. ఆ రిలీఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటిది ఉండాలి. ఆ స్ట్రెస్ రిలీఫ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే విసుక్కోవడం, అరవడం, కొట్టడం, తిట్టడం, ఎదుటి వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు ఇలాంటి వైలెన్స్ అంతా. సో అలా లేకుండా ఇలాంటివి ఏమన్నా, నాకు క్రాఫ్టింగ్ ఇష్టం కాబట్టి ఐ మేక్ దీస్. మీకు ఏమి ఇష్టం ఉంటుందో అవి మీరు ప్రాక్టీస్లో పెడితే బెటర్. డిప్రెషన్లోంచి, ఆ స్ట్రెస్లోంచి బయటకు వచ్చి కొంచెం రిలీఫ్ ఉంటుంది, అండ్ మైండ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలా వర్క్ చేసే వాళ్ళే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా సమస్యలు అవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తే వాళ్ళకి మన మైండ్కి ఎప్పుడో ఒక వ్యాపకం ఉండాలి కదా, అందుకని చెప్పి ఇవి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే రెడీ అవ్వాలి. అండ్ 4 o'clock నుంచి ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ మై కాఫీ. ఇప్పుడు కొంచెం కాఫీ తాగి వీటి పని ఇవన్నీ సర్దేసి ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ చేస్తాను. అండ్ ట్యుటోరియల్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్.
అండ్ ఈ వ్లాగ్ని ఇంకా కంటిన్యూ చేస్తాను. మా పిల్లల రియాక్షన్ని అండ్ ఇవి మొత్తం ఫినిష్ అయ్యాక నేను వాళ్ళకి ఒక లాలీపాప్ ఆర్ చాక్లెట్, ఒక ట్రీట్ ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్గా అనుకున్నాను. ఇది అది కూడా. సో దానికి కూడా ఒకటి ప్లాన్ చేశాను, అది కూడా డిఐవై చేసి చూపిస్తాను. అండ్ టిల్ దెన్ ఈ వ్లాగ్ని కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. నా వాటాన్ని, నా అవతారాన్ని చూసి భయపడకండి. యాక్చువల్లీ నేను చెప్పాను కదా గ్రీటింగ్ కార్డ్స్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు ఈ 4 o'clockకి మార్నింగ్ లేచి క్రియేట్ చేసినప్పుడు, గ్రీటింగ్ కార్డ్స్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన మెస్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఎలా పడితే అలా ఉంది ఈ రూమ్ అంతా. అండ్ ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసి ఇంటికి వెళ్ళలేదనుకో, మా మమ్మీ నన్ను చీపురు కట్టి తిరిగేసి కొడతారనమాట. అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. అండ్ రేపు చిల్డ్రన్స్ డే కదా, ఈవినింగ్ ఇంటికి వచ్చాక నేను ఇంకొక ట్రీట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఆ ట్రీట్ కూడా చూపిస్తాను, ఎలా చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు నా మెస్ చూడండి అండ్ ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం ఈవినింగ్కి. సో దట్స్ ఇట్. ప్రతిరోజు మార్నింగ్ అంటే నిన్న స్టార్ట్ చేశాను కదా గ్రీటింగ్ కార్డ్స్ చేయడం, అది అయ్యేటప్పటికి ఇదిగో ఇలా తయారవుతుంది అనమాట మొత్తం అంతా. అండ్ గదంతా ఇలా ఉంటుంది. ఈ రూమ్లో యాక్చువల్లీ ఎవరు పడుకోరు, దిస్ ఇస్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్. నేను చెత్త చేసుకోవడానికన్నా ఉంచుకున్న రూమ్ ఇది ఇలాగా. అండ్ మొత్తం రూమ్ అంతా ఇలాగ చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది నేను ఏదైనా చేశానంటే. అండ్ దీన్ని క్లీన్ చేసుకుని వెళ్తాను అనమాట స్కూల్కి వెళ్ళినప్పుడు. సి హే గైజ్ అండ్ వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 7 అయింది, 13th of November. యాక్చువల్లీ ఈరోజు రేపటికే గ్రీటింగ్ కార్డ్స్ కంప్లీట్ చేసేయాలి కాబట్టి, అంటే రేపు ఇచ్చేయాలి కాబట్టి ఈరోజే గ్రీటింగ్ కార్డ్స్ని కంప్లీట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పి స్టార్ట్ చేశాను. పికాచు పర్ఫెక్ట్ ఆరెంజ్ ఎల్లో లేదు కాబట్టి నార్మల్ ఎల్లో తోటి కూడా చేసేస్తున్నాను. మ్యాక్సిమం ఫినిష్ చేసేద్దామని చూస్తున్నాను. ఇంకా మార్నింగ్ చేసే ఓపిక అస్సలు లేదు నాకు. అండ్ ఇప్పుడేమో యాక్చువల్లీ నేను టీవీ చూస్తూ చేస్తున్నా. నేను ఇంటికి వచ్చేటప్పటికే చాలా టైం అయిపోయింది, లైక్ అరౌండ్ 5:30. ఇంటికి వచ్చేటప్పటికే 5:30 అయిపోయింది. సో ఇంటికి వచ్చాక ఫస్ట్ నేను రిలాక్స్ అవ్వకపోతే నేను ఏ పని చేయలేను. సో అందుకని చెప్పి ఒక 1 hour రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అక్కడేమో బయట మమ్మీ ఇంకా అవి క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటున్నారు. అవి పుట్టాక అయితే నేను ఒక్కసారి కూడా చేసుకోలేదు. అవి పుట్టిన సంవత్సరం మా మమ్మీ అవిని ఒళ్ళో పెట్టుకొని చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత 1 yearకి అవి కూర్చోవడం వచ్చేసింది కాబట్టి మా మమ్మీ పక్కన కూర్చొని చేశారు. ఇంకా వాడు పుట్టినప్పటి నుంచి క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే అవినే చేస్తున్నాడు. అండ్ అదనమాట. యాక్చువల్లీ అది చిన్న మినీ వ్లాగ్లో పోస్ట్ చేశాను చూడండి. అండ్ ఇప్పుడైతే కొన్ని స్టార్ట్ చేశాను చేయడం. అండ్ ఈ వ్లాగ్లో కనుక ఈ గ్రీటింగ్ కార్డ్స్ చేయడం క్లియర్గా తెలియకపోతే నాకు కింద కమెంట్ చేయండి, నేను షార్ట్స్లో పోస్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పటికైతే ఇదే అప్డేట్. ఇప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్స్ని రెడీ చేసేద్దాం. झूठी खाई थी कसम जो निभाई नहीं। Blow, blow, blow. Pika.
గివ్ ఇట్ టు దేర్ హ్యాండ్. పిక్క